ఏంటక్క ఈరోజు చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు. ఈరోజు రక్షాబంధన్ కదా, మా తమ్ముడికి రాఖీ కట్టడానికి వెళ్తున్నాను. మీ తమ్ముడు ఒక్కడేనా తమ్ముడు? మేము మీ తమ్ముళ్ళం కాదా అక్క? అలా ఎందుకు అనుకుంటారా, మీరు కూడా నాకు తమ్ముళ్ళే. ఒకసారి చేపట్టు, రాఖీ కడతాను. నువ్వు పట్టు. సరేరా, నేను వెళ్ళొస్తాను. జాగ్రత్త. సరే అక్క, జాగ్రత్త. బాయ్. ఓకే, బాయ్. రావడమైతే సంతోషంగా వచ్చాను. మా నాన్న చూస్తే తమ్ముడికి రాఖీ ఖచ్చితంగా కట్టాలి, కోప్పడతాడేమో. ఏదైతే అదైంది, వెళ్ళాలి. నాన్న లేడు. తొందరగా తమ్ముడికి రాఖీ కట్టేసి ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోవాలి. రే తమ్ముడు. అన్నయ్య. తమ్ముడు, చాలా రోజులైందిరా నిన్ను చూసి. చాలా గుర్తొస్తున్నావురా. నాన్న ఎలా ఉన్నాడురా? అవన్నీ ఎందుకన్నా, నాన్న వస్తాడేమో. త్వరగా రాఖీ కట్టు. రాయ్, ఎందుకు వచ్చావురా? నాన్న, ఎవరు రమ్మన్నారు? నేనే వచ్చాను నాన్న, తమ్ముడికి రాఖీ కట్టడానికి. రాఖీ అంట, రాఖీ. నాన్న, నాన్న వెళ్ళిపోతాను నాన్న, తమ్ముడికి రాఖీ కట్టేసి వెళ్ళిపోతానన్నా. ఏం బతుకురా నీది. నాన్న, ఎందుకు నాన్న ఇలా మాట్లాడతావు? బయట వాళ్ళు మాట్లాడి, నువ్వు మాట్లాడి నన్ను ఎందుకు ఇంత నరకయాతన పెడుతున్నారు? రాఖీ పండుగ రోజు ఎంతో సంతోషంగా తమ్ముడికి రాఖీ కడదామని వచ్చాను. ఇలా మాట్లాడతావేంటి నాన్న? నేను చేసుకున్న తప్ప ఇది. ఈ రాఖీ వంకతో నాకు దగ్గర చూస్తున్నావా? నాన్న, అదేం లేదు నాన్న. నా దృష్టిలో ఎప్పుడో చనిపోయావు కదరా నువ్వు. నాన్న, నన్ను క్షమించు నాన్న. నడురా బయటికి. ఒరేయ్, నువ్వు పదరా లోపలికి. నేను ఇలా పుట్టడం నేను చేసుకున్న తప్ప నాన్న. ఎందుకు నాన్న నన్ను ఇలా వెలివేశారు? నేను కూడా మీతో సంతోషంగా బతకాలనుకుంటున్నాను నాన్న. తమ్ముడికి రాఖీ కట్టి వెళ్దామని ఎంతో ఆశగా వచ్చాను. ఇలా నన్ను బయటికి నెట్టేస్తారా? ఆగు నాన్న. అన్న ఏమైనా దొంగతనం చేశాడా, దోపిడీలు చేశాడా? వాడికున్న ఫీలింగ్స్ వల్ల వాడే అలా మారాల్సి వచ్చింది. ఆ దేవుడు చేసిన దానికి వాడైనా ఏం చేస్తాడు నాన్న? కన్న తల్లిదండ్రులైన మీరే ఇలా అర్థం చేసుకోకపోతే ఇక బయట ప్రపంచం ఏం అర్థం చేసుకుంటుంది? ఈ మాటలన్నీ వాడు నేర్పించాడా నీకు? నోరు మూసుకొని ఇంట్లోకి నడువు. పద.